కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ సూచనలతో ఎన్ కన్వెన్షన్ హాల్లో హైబ్రిడ్ మహానాడు వర్చువల్ క్లస్టర్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు మరియు ఎంపీపీ క్లస్టర్ 1 ఇన్ఛార్జ్ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు, దివంగత వరపుల రాజా చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి మహానాడు ప్రత్యక్ష ప్రసారాన్ని బూత్ కమిటీ కన్వీనర్లు, కో కన్వీనర్లు, తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు, అభిమానులు కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాలనే సంకల్పంతో కూడు గూడు గుడ్డ నినాదంతో అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. అదే ఆశయాలను కొనసాగిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా పార్టీని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రతో పార్టీకి నూతన ఉత్సాహం వచ్చిందని, కార్యకర్తల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ 2 ఇన్ఛార్జ్ ధనేకుల భద్రరావు, కో కన్వీనర్లు బస్తా మహాలక్ష్మి, ప్రసాద్, కోరుకొండ నూకరాజు, మండల తెలుగు యువత పెంటకోట శ్రీధర్, నాయకులు సూతి బోరయ్య, పత్తల సూరిబాబు, చిక్కాల లక్ష్మణరావు, బుద్ధ సూర్యప్రకాష్, బుద్ధ ఈశ్వరరావు, సూతి వీరప్రభాకర్, మైనాల కనకారావు, జిగాటపు సూరిబాబు, అరక రాజు, నూకతాటి ఈశ్వరుడు పాల్గొన్నారు. ఓకే నాన్న, అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. ఈ మహానాడు అన్నది చాలా వినూత్నమైన మహానాడు. చాలా మహానాడు చూస్తుంటారు అందరూ. ఆ మహానాడులో ఇంపార్టెంట్ నాయకులు లేకపోతే ఇంపార్టెంట్ కార్యకర్త వెళ్ళి 2 రోజులు 3 రోజులు అక్కడ ఉండి అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్తే మిగిలిన వాళ్ళు వినే పరిస్థితి నుంచి కింద స్థాయి వారి సలహా కూడా తీసుకుని మీ తీర్మానాల రూపంలో రూపొందించి పంపించాలనే ఒక ఉద్దేశంతో కింద స్థాయి కార్యకర్త కూడా అందుబాటులో ఉండేలా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1845 క్లస్టర్లు ఇదే రూపంలో మహానాడు జరుగుతుంది. దీనికన్నా ముందు తెలుగుదేశం పార్టీ, అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం గురించి చూసుకున్నట్టయితే చాలా జనరేషన్లు మారిపోయాయి కాబట్టి పెద్దలు కొంతమంది తెలుస్తారు, కొంతమందికి తెలియని పరిస్థితి. కానీ అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఆ రోజు కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలుగు వాడిని అవమానపరుస్తూ సీల్డ్ కవర్ రాజకీయాలు, సూట్ కేసుల రాజకీయాలకి అపోజిట్గా అన్న నందమూరి తారక రామారావు గారి గుండె లోతుల్లోంచి పుట్టిందే తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదు సోదరులారా. ఆ పుట్టడమే కాకుండా మంచి ఆశయాలతోటి, కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఈ రోజైతే ఏసీఆర్లో కూర్చుని మనం మహానాళ్ళు జరుపుకుంటున్నాం. చాలా మహానాళ్ళు ఇసుక దెబ్బల్లోని, చెట్ల నీడ కింద లేకపోతే టెంట్లలోనే జరిగే పరిస్థితి నుంచి ఏసీఆర్లో కూర్చున్నాం అంటే మన జీవన శైలి పెరిగింది, మన ఆర్థిక స్తోమత పెరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ పుట్టే సమయానికి రాష్ట్రంలో ఆకు అల్లాడేది కాదు. ఎక్కడా కూడా 2 పూట్ల తిండి తినడానికి ఇబ్బంది పడే పరిస్థితి.
ఒంటి నిండా గుడ్డ కప్పుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి, సరైన నీడ లేక ఇబ్బంది పడే పరిస్థితి, అవన్నీ కూడా తీర్చాలని సంక్షేమాన్ని రాష్ట్రానికి రుచి చూపించిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారని చెప్పక తప్ప